ప్రముఖ కమీడియన్ వేణుమాధవ్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆసుపత్రిలో చేర్పించారు. వేణుమాధవ్కు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. వేణుమాధవ్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి వార్తను విని సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలుగు చిత్రసీమలో కమీడియన్గా తనదైన ముద్ర వేశారు వేణుమాధవ్. టాలీవుడ్లో 300కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన టాలీవుడ్ టాప్ కమీడియన్ స్థాయికి ఎదిగారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సాంప్రదాయం చిత్రం ద్వారా వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్లో ఉన్న అగ్ర నటులందరితోనూ నటించారు. తనదైన శైలిలో కామెడీ పండించి తెలుగు ప్రేక్షకులను నవ్వించారు వేణుమాధవ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.